బీజేపీకి కట్టు బానిసలు. మీరు కబాలి సినిమా చూస్తారా? దాంట్లో రజనీకాంత్ ఒక డైలాగ్ ఉంది. ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గల్లలుంగి కట్టుకుని ఇడ ఘాటు పెట్టుకుని మీసం మెలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకుని ఎస్ బాస్ అంటారే, అటువంటి కబాలి పార్టీలు కబాలిగాలు ఇల్లు. కాబట్టి ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి చంద్రబాబుకు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే మోడీకి, జగన్ రెడ్డికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే మోడీకి. పవన్ కళ్యాణ్ లేడనుకోండి, ఇక్కడ మిగతా చోట్ల పవన్ కళ్యాణ్కి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలతో ఏమీ కాదు. కుక్క తోకబట్టుకుని గోదావరి ఇదినట్లే ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే. ఈ ప్రాంతీయ పార్టీతో ఉడికిన పట్ట పేగు తెగదు. కానీ అంతా వాళ్ళే చేస్తే వాళ్ళు తిన్నా చెప్తా ఉంటారు. పెళ్లింటి కాడ కుక్కల సందడి చేసినట్టు చేస్తా ఉంటారు వీళ్ళు. ఇలా ఉడత ఊపులే తప్ప చింతకాయలు రాలవు. కాబట్టి పార్టీలో ఒకటి బీజేపీ, రెండు టీడీపీ, మూడు జగన్ పార్టీ. ఈ మూడు పార్టీలను అటు లోక్సభ ఎన్నికల్లో అటు శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా తుక్కుగా ఓడించి హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకతను మీ అందరికీ తెలియజేసేటందుకే ఈ రోజు ఈ యొక్క ప్రచార యాత్ర చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చిరపరిచిత్రాలు, మీ నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అయినటువంటి శ్రీమతి విజయజ్యోతి గారు, జ్యోతమ్మ గారు ముందు మాట్లాడతారు. కల్సపాడు గ్రామ సోదరిమణులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాల గురించి తులసిరెడ్డి సార్ గారు మీకు వివరంగా వివరించడం జరిగింది. ఒక్కటి సోదరులారా, మీకు విన్నవించుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితులలో మన ధరలు పెరిగిపోయినాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేదవాడు బ్రతికే పరిస్థితి లేదు. చదువుకున్న పిల్లలకి, యవనస్తులకు ఉద్యోగాలు లేవు. ఎందుకు అంటే మాకు స్పెషల్ స్టేటస్ లేదు, ఫండ్స్ లేవు అని రాష్ట్రం అంతా అప్పులమయమై ఆ అప్పులతోనే ఆ అప్పులన్నీ మనపైన వేసి ఆ ట్యాక్సుల రూపంలో అన్ని వాళ్ళంతా దాన్ని తీసుకుంటా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనం బయట కలిగేస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో కాంగ్రెస్ పార్టీలోనే రుణమాఫీ జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ కింద కూడా ఎంతో మంది బాగుపడినారు, ఎంతో మంది ఉద్యోగస్తులైనారు. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కుల మతాలకు అతీతంగా అందరూ బాగుంటారని ఈ సమయంలో తెలియజేసుకుంటూ ఉన్నాం. గత రోజుల్లో మనం గమనిస్తే మన భారతదేశంలో కుల మతాలనే తేడా లేకుండా అందరము అన్నదమ్ములు, అక్క చెల్లెలని కలిసి బ్రతుకుతున్న పరిస్థితులలో బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన పిమ్మట ముస్లింలను, క్రైస్తవులను హింస పెడుతూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులని తేడా తీసుకొచ్చి మనలో మనమే ఐక్యత లేకుండా ఈ రకంగా చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో మనమందరము ఈ భూమి మీద బాగుండాలంటే ఈ దేశంలో అధికారంలోకి రావాలి. ఇప్పుడు ఒకటి ఈ నియోజకవర్గం విషయానికి 10 సంవత్సరాలుగా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత ఏ మాత్రము కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. వెనుకబడిపోయింది. నియంతగా పాలన. ఎటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా అందరూ పోయి మా నాయకుల దగ్గర పోయి మా సమస్యలు అని చెప్పే ధైర్యం ఉందా? మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ సమయంలో తెలియజేసుకుంటా ఉన్నాం. మీకు అందరికీ అందుబాటులో ఉంటూ మీకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయంలోకి రావడం జరిగింది. 2 టర్మ్లు అయిపోయినాయి. ఈసారి చివరి అవకాశంగా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మీ అందరికీ నేను సేవ చేస్తానని మీ సమయంలో తెలియజేసుకుంటా ఉన్నా. మీకు అందుబాటులో ఉంటా. మీరు గతంలో కూడా మీరు చూస్తున్నారు, నేను చెప్పడం కాదు, ఎంతో మందికి తెలిసిందే. మీరు కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొకటి, నాకు ఎంత సేవ చేయాలని ఉన్నా పైన ఉన్న అధికారులు సహకరించకపోతే చాలా కష్టం. కానీ ఇప్పుడు మన షర్మిలమ్మ గారు మనం ఎవరైతే ప్రజల కోసం తప్పించి ఎవరైతే ప్రజల బాగోగులని ఆమె అనుకున్నారో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, ఆమె కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి మనకి ఎంపీగా ఆమె పోటీ చేస్తా ఉన్నారు. కాబట్టి
ఆమెను తప్పకుండా మీరు గెలిపించినట్లయితే మనం తప్పకుండా బాగుంటామని ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ అందరిని ఆదరించి అందరూ సంక్షేమం చూసే పార్టీ. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి వల్లే పట్టుదలతో పనిచేసే షర్మిలమ్మ గారి నాయకత్వం ఉంది. ఇక్కడ మీ అందరికీ నేను సేవ చేయాలని నేను రెడీగా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. మీకు సేవ చేసే వాళ్ళకు